హాయ్ అండి, వెల్కమ్ టు అనుశ్రీ వ్లాగ్స్. నేనైతే ఈ వీడియోలో జొన్నపిండి మురుకులు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నానండి. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకు జొన్నపిండి మురుకులు అయితే తెలియదండి. మనం మామూలుగా శనగపిండి మురుకులు, బియ్యం పిండి మురుకులు అయితే చేసుకున్నామండి. నేను ఈరోజు అయితే కొత్తగా మా నాన్నమ్మల కాలం నాటైతే జొన్నపిండి మురుకులను అయితే ఈరోజు మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఈ విధంగా జొన్నపిండిని అయితే తీసుకున్నాను. 2 కప్స్ జొన్నపిండి వేసుకుంటేనండి 1 కప్పు బియ్యం పిండి అయితే తీసుకోవాలి. ఈ విధంగా రెండింటిని నేను జొన్నలు ఆడించుకునేటప్పుడే బియ్యం పిండిని అయితే కలిపి ఆడించుకున్నానండి. ఈ విధంగా జల్లించుకొని అయితే తీసుకోవాలి. 1/2 కప్పు శనగపిండి అయితే వేసుకున్నాను. 1/2 కప్పు మెజర్మెంట్ అయితే సరిపోతుంది. చక్కగా తగినంత సాల్ట్ ఇక్కడ తీసుకున్నాను. సాల్ట్ వేసుకుని నేను చూపిస్తున్నట్లుగా ఒక 2 స్పూన్స్ నువ్వులను అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నాను. మీ ఇష్టము, ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 2 స్పూన్స్ కారం తీసుకున్నాను. రుచికి తగినంత అయితే తీసుకోవచ్చండి. పిల్లలు ఉన్నారు, ఎక్కువ కారం ఇష్టపడరు అనే వాళ్ళైతే ఒక 2 స్పూన్స్ అయితే తీసుకున్నానండి. అదేవిధంగా ఇక్కడ ఇదంతా బాగా చక్కగా అయితే కలుపుకోవాలండి. ఇక్కడ ఉప్పు కొంచెం లేకపోయినా కూడా కొంచెం టేస్ట్ తగ్గుతుంది కాబట్టి మొత్తం ఈ విధంగా చక్కగా అయితే కలుపుకోవాలండి. ఒక 2 టీ స్పూన్ పామునైతే ఈ విధంగా చేత్తో మనం ఇలాగ నలుపుకొని ఈ విధంగా వేసుకొని ఇట్లా చక్కగా అయితే పిండిని అయితే కలుపుకొని అయితే తీసుకోవాలండి. 2 స్పూన్స్ ఆయిల్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, నేను ఇక్కడ ఒక సైడ్ చేస్తున్నాను, ఒక సైడ్ మా పిల్లలందరూ చేస్తున్నారండి. అదేవిధంగా ఈ మురుకులకు పిండికి తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. జొన్నపిండి కాబట్టి తొందరగా మెత్తగా అయిపోతుంది. చూసి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. పిండి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండేలాగైతే ఇక్కడ ఈ పిండిని అయితే తీసుకున్నానండి. ఈ పిండిని మురుకులు గుట్టంలో పట్టే షేప్లో అయితే ఈ విధంగా నేను చేతితో ఈ విధంగా మెత్తగా అనుకుంటున్నానండి. ఈ విధంగా మనమైతే మురుకులు గుట్టాన్ని అయితే తీసుకుంటున్నాను. మనం స్టార్ గుర్తుదైనా వేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న హోల్స్దైనా వేసుకోవచ్చు. నేనైతే స్టార్ తీసుకున్నాను. జంతికలు కారం చుట్టలాగా వేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే తీసుకున్నానండి. ఒక సైడ్ చేస్తున్నాను, పిల్లలు అయితే అల్లరి చేస్తున్నాను. పిండిని వత్తడం, నేను చేస్తాను అనడం, పిల్లలతో చేయలేక కొంచెం విసుకొస్తుందండి. ఈ విధంగా లోపల జంతికలు గొట్టంలో పిండి అతుక్కోకుండా 1 టీ స్పూన్ ఆయిల్ అయితే ఈ విధంగా మనం రాసుకొని జంతికల గుట్టంలో ఈ పిండిని అయితే పెట్టుకోవాలండి. ఎక్కువ ఫుల్గా నిండా అయితే పెట్టుకోవద్దండి, ఎందుకంటే మనం ఒత్తుకునేటప్పుడు సైడ్స్ నుంచి వస్తాయండి. కొంచెం దానికి తగ్గట్టుగా అయితే ఈ జంతికల పిండి అయితే పెట్టుకుని మనం ఈ విధంగా అయితే ఒత్తుకోవడానికి అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి. మనం కారం చుట్టలాగానే ఒత్తుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ ప్యాన్లో అయినా ఒత్తుకోవచ్చు. నేను ఈ విధంగా అయితే ఒత్తుతున్నాను. వాళ్ళు నేను ఒత్తుతానమ్మా అంటున్నారండి వాళ్ళ పిల్లలు అయితే. ఈ విధంగా ఒక ప్లేట్ మీద అయినా ఏదైనా పాలిథిన్ కవర్ పైన అయినా ఈ విధంగా అయితే ఒత్తుకొని అయితే రెడీ చేసుకుంటున్నాను. చూడండి, ఒకేసారి పెద్ద ప్లేట్లో ఎక్కువ ఇలాగ తీసుకొని ఈ విధంగా ఆయిల్లో అయితే వేసుకొని ఈ విధంగా అయితే ఒక్కొక్కటి ఆయిల్ అయితే ఎక్కువ హీట్ కావద్దండి. ఒక మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కాగితేనండి అవి మాడిపోయినట్టుగా రెడ్ కలర్లో అవుతాయండి. ఎక్కువ ఆయిల్ కాగకుండా అలాగే ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడ ఈ విధంగా అయితే చేసుకోవాలండి. ఈ మురుకులు అని చెప్పేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా అటు సైడ్ ఇటు సైడ్ 2 పక్కల కాలే విధంగా ఇటు సైడ్ అయితే మనము కాల్చుకొని అయితే ఈ విధంగా అయితే తీసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, రెడ్ కలర్లో ఈ విధంగా వచ్చేంత వరకు అయితే ఉండి బంగారు రంగులోకి వచ్చేంత వరకు అయితే కలిపి తీసుకోవాలండి. ఎందుకంటే లోపల పిండి కాలకపోతే కొంచెం మెత్తగా ఉంటాయండి. క్రిస్పీగా ఉంటేనే పిల్లలు తినడానికి అయితే ఇష్టపడతారండి. చక్రాల్లాగైనా ఒత్తుకోవచ్చు, లేదంటే ఇలాగైనా ఒత్తుకోవచ్చు. ఈ సమ్మర్కు కిచెన్లో ఉండలేక ఈ విధంగా అయితే చేస్తున్నాను. ఏ విధంగా అయినా చేసుకోవచ్చండి. ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ కలర్లో అయితే ఉండాలండి. మురుకులు అనేది ఇట్లా మనం ఒత్తుతూ ఇరిగేలాగైతే ఉండాలి. ఈ జొన్నపిండి మురుకులు మీరు కూడా ట్రై చేయండి. ఎలాగ వచ్చాయి అనేది మనకైతే ఈ వీడియోలో అయితే చెప్పండి. ఈ అనుశ్రీ వ్లాగ్స్లో మరికొన్ని కొత్త వీడియోస్తో రావడానికి మీ ముందుకైతే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తానండి. ఖచ్చితంగా ఈ అనుశ్రీ వ్లాగ్స్ని అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.
ఈ వీడియో ఎలాగుందని చెప్పేసి అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో షేర్ చేయండి. బాయ్ మరి.